మనిషి తన పరిణామ క్రమంలో భాగంగా తన లైఫ్ని సులభతరం చేసుకోవడానికి ఎన్నో మిషన్లు కనిపెట్టాడు. ఈ క్రమంలో అలా సృష్టించిన వాటిలో అత్యంత అద్భుతమైన కాంప్లెక్స్ మిషన్స్ అంటే వీటి నిర్మాణం కానీ పనితీరు కానీ చాలా కష్టంగా ఉండే కొన్ని మిషన్స్ ఉన్నాయి. ఈ విశ్వంలో కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉండే పెద్ద నక్షత్రాలను, గ్యాలక్సీల నుండి అణువులు, పరమాణువుల లోపల ఉండే మిస్టరీలను ఛేదించడానికి ఈ మిషన్లు ఉపయోగపడుతున్నాయి. నిజం చెప్పాలంటే మనిషి మెదడు, మనిషి శరీరానికి మించిన మిషన్ ఈ ప్రపంచంలోనే లేదు. కానీ అలాంటి మన బాడీకి కూడా కొన్ని పరిమితులున్నాయి. అంటే మనం కొంతవరకే చూడగలం, వినగలం, కాబట్టి కొంతవరకే మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సో మనిషి తన పరిధులను మరింత విస్తృతం చేసుకోవడానికి ఇలాంటి మిషన్లను తయారు చేశాడు. మనిషికి ఇలాంటి మిషన్లు తోడైతే ఈ ప్రపంచాన్ని మరింత లోతుగా తెలుసుకోవచ్చు. మరి అంత కాంప్లెక్స్ మిషన్స్ని ఎటువంటి యూజ్ లేకుండా ఏదో సరదాగా తయారు చేయరు కదా. సో మరి అలాంటి కాంప్లెక్స్ మిషన్స్ ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నెంబర్ 1, లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ లేదా LHC. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు మోస్ట్ పవర్ఫుల్ పార్టికల్ యాక్సలరేటర్. ఇది సుమారుగా 27 కిలోమీటర్ల పొడవుతో ఒక రింగ్ షేప్లో సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ని కలిగి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే దీని గుండా ప్రయాణించే పార్టికల్స్ అంటే కణాల యొక్క స్పీడ్ అండ్ ఎనర్జీని పెంచుతుంది. ఇంత పెద్ద స్ట్రక్చర్లో ఏం చేస్తారంటే హై ఎనర్జీ ఉండే 2 ప్రోటాన్ పార్టికల్స్ని దాదాపు లైట్ స్పీడ్తో, అంటే లైట్ అనేది ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కదా, ఆ స్పీడ్లో 99.999% స్పీడ్తో ఈ 2 పార్టికల్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో పంపి ఒకదానినొకటి గుద్దుకునేలా చేస్తారు. వీటిలో ఉండే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ ద్వారా వీటిని గైడ్ చేస్తారు. అయితే ఈ పార్టికల్స్ అనేవి ఒకదానినొకటి అంత స్పీడ్లో ఢీకొన్నప్పుడు కొన్ని సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఎలాంటి కండిషన్ ఉండేదో అలాంటి కండిషన్ని దీనిలో రీక్రియేట్ చేస్తారు. అలా ఒకదానినొకటి గుద్దుకున్నప్పుడు కొత్త కొత్త పార్టికల్స్ క్రియేట్ అవుతాయి. దీని ద్వారా ఫిజిక్స్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు, అంటే మాస్ ఎలా ఏర్పడింది, డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ అంటే ఏమిటి, మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్కి మధ్య ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది, ఇలాంటి కొన్ని ముఖ్యమైన వాటికి సమాధానాలు కనుక్కోవడానికి దీని ద్వారా పరిశోధనలు చేస్తున్నారు. దీని నిర్మాణానికి సుమారుగా $4.75 బిలియన్ ఖర్చయింది. దీనిలో జరిగే పరిశోధనల ద్వారా ప్రతి సంవత్సరం సుమారుగా 30 పెటాబైట్స్ డేటా, అంటే సుమారుగా 3 కోట్ల GB డేటా జనరేట్ అవుతుంది. ఈ డేటా అంతా కూడా CERN డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ LHC గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే క్రింద కామెంట్ సెక్షన్లో అడగండి, కంప్లీట్ వీడియో చేస్తాను. నెక్స్ట్, క్వాంటమ్ కంప్యూటర్. కంప్యూటర్ అనగానే మనం ఉపయోగించే కంప్యూటర్స్, ల్యాప్టాప్లు గుర్తొస్తాయి. కానీ ఇది అంతకు మించి. చూడడానికి కానీ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడంలో కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడడానికి ఇళ్లలో డెకరేషన్ కోసం పైన వేలాడదీసే షాండ్లియర్లా ఉంటుంది. ఒక నార్మల్ మనిషికి అన్ని రకాల సూపర్ పవర్స్ ఉండే సూపర్ హీరోకి ఎంత తేడా ఉంటుందో అలా ఒక నార్మల్ కంప్యూటర్కి ఈ క్వాంటమ్ కంప్యూటర్కి ఎంత తేడా ఉంటుంది. నార్మల్ కంప్యూటర్లలో ట్రాన్సిస్టర్స్ అనే స్విచ్చెస్ ఉంటాయి. ఇవి ఆన్ ఆఫ్ అంటే 0కి 1కి మధ్య స్విచ్ అవుతూ ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్స్ ద్వారా ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లు డేటాని ప్రాసెస్ చేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో క్యూబిట్స్ అనబడే సూపర్ స్విచ్చెస్ని యూజ్ చేస్తారు. ఇది ఒకే టైంలో 0 గాను అలాగే 1 గాను కూడా ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్ అనే 2 ఫీచర్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్లో క్యూబిట్స్ అనే స్పెషల్ పార్టికల్స్ ఉంటాయి. ఇవి 1 by 1 ఒక్కొక్క క్యాలిక్యులేషన్స్ని కాకుండా క్యాలిక్యులేషన్స్ అన్నిటినీ ఒకేసారి చేయగలవు. ఉదాహరణకి ఈ మేజ్ని మనం సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాం, స్టార్టింగ్ నుండి మొదలుపెట్టి ఎండింగ్ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఆ రూట్ తప్పు అయితే మళ్ళీ వేరే రూట్ని ట్రై చేస్తాం. అయితే మనం యూజ్ చేసే నార్మల్ కంప్యూటర్స్ కూడా ఇలాగే 1 by 1 రూట్ని టెస్ట్ చేస్తాయి, కానీ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ అలా కాదు, ఒకేసారి అన్ని మార్గాలను టెస్ట్ చేస్తుంది, కరెక్ట్ ఆన్సర్ని వెంటనే చెప్పగలుగుతుంది. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి రేస్ కార్స్ లాంటివి. ఇవి సూపర్ ఫాస్ట్గా పనిచేస్తాయి, కానీ వీటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. రేస్ కార్స్ అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ రోడ్ మీద ఏదైనా చిన్న బంప్ ఉంటే ఆ కారు పల్టీలు కొట్టేస్తుంది. అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటర్లు కూడా బయట కండిషన్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా వాటి క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. అందుకే వీటిని ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ ఉండే వ్యాక్యూమ్ ఛాంబర్స్లో ఉంచుతారు. ఒకవేళ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక కంప్లీట్ వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ప్రస్తుతానికి ఈ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వీటితో ఉండే బెనిఫిట్స్ని మనం ఊహించలేం కూడా. ఉదాహరణకి ఏదైనా కొత్త వ్యాధి వస్తే దానికి మెడిసిన్ని డెవలప్ చేయడంలో, అలాగే ఫ్యూయల్ సేవ్ చేయడానికి ఏ రూట్ బెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడంలో, ఇలా చాలా రంగాల్లో ఇవి యూజ్ అవుతాయి. లార్జ్ క్వాంటిటీలో డేటాని ఈజీగా ప్రాసెస్ చేసి వెంటనే ప్రిడిక్షన్ చేయగలుగుతుంది. ఉదాహరణకి ఫేషియల్ రికగ్నైజేషన్, ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్ వంటి వాటితో పాటు వెదర్ ఫోర్కాస్ట్ వంటి వాటిలో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ యూజ్ అవుతాయి.
ముఖ్యంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి డేటా సైంటిస్టులకు కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే డేటా సైంటిస్టులు చాలా పెద్ద మొత్తంలో డేటా ఎనలైజ్ చేస్తూ ఉంటారు. దానికోసం చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ సహాయంతో ఈ లార్జ్ డేటాబేస్ అంతటిని చాలా ఈజీగా అనలైజ్ చేయగలరు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డేటా సైన్స్ గురించి కనుక నేర్చుకోవాలనుకుంటే ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ఈ కోర్స్ ద్వారా మీరు 6 monthsలో ఒక స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్గా అవ్వచ్చు. దీనిలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ డిమాండ్స్కి తగ్గట్టుగా వీళ్ళు కరికులం డిజైన్ చేశారు. పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డ్ లెక్చర్స్ ఉంటాయి. కెరియర్ సర్వీస్లో భాగంగా యాప్టిట్యూడ్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, వర్క్షాప్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి గూగుల్, ఇన్ఫోసిస్, IBM వంటి 500కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ కోర్స్ ప్రైస్ 75,000 ప్లస్ GST ఉంటుంది. ఫస్ట్ బుక్ చేసుకున్న 100 మెంబర్స్కి ఎర్లీ బర్డ్ ఆఫర్గా 10,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. అంతేకాదు, మీరు ఒకేసారి ఫీ మొత్తం చెల్లించవలసిన అవసరం లేదు. 5,000 ప్లస్ GST పే చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ని 3 to 12 monthsలో నో కాస్ట్ EMI ద్వారా పే చేసుకోవచ్చు. మరొక పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే మీరు జస్ట్ 40,000 పే చేస్తే సరిపోతుంది. అది కూడా EMI ఆప్షన్ ద్వారా పే చేసుకోవచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యాన్యువల్ CTCలో 10% పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ జాబ్ రాకపోతే ఈ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయవలసిన అవసరం లేదు. అంటే వీళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్ కోహర్ట్ May 25th స్టార్ట్ అవబోతుంది. సో ఒకవేళ మీకు డేటా సైన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయండి. వీళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ జీ మిషన్. న్యూ మెక్సికోలో ఉండే ఈ జీ మిషన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పల్స్ పవర్ డివైస్, అలాగే లార్జెస్ట్ ఎక్స్రే జనరేటర్. ఈ జీ మిషన్ యాక్టివేట్ చేసినప్పుడు సుమారుగా 26 మిలియన్ యాంపియర్ ఎలక్ట్రిసిటీ, అంటే 2,60,00,000 యాంపియర్స్ ఎలక్ట్రిసిటీని ఒక చిన్న టార్గెట్, అంటే మనిషి వెంట్రుక కన్నా సన్నగా ఉండే కొన్ని వందల టంగ్స్టన్ వైర్ల మీదకి పంపిస్తారు. ఇది మెరుపు కన్నా 1000 రెట్లు ఎక్కువ ఎలక్ట్రిసిటీ. మరి ఆ వైర్లలోకి అంత ఎక్కువ కరెంట్ ఒక్కసారిగా అప్లై అయ్యేసరికి ఈ వైర్లు అనేవి వేపర్ అయిపోయి ప్లాజ్మాగా మారుతుంది. ఈ ప్లాజ్మా అనేది నక్షత్రాల లోపల ఉంటుంది. సో దీనివల్ల మన భూమి మీదే ఉండి ఎక్కడో నక్షత్రాలలో ఉండే ప్లాజ్మా వంటి మెటీరియల్ మీద మనం పరిశోధనలు చేయగలుగుతున్నాం. ఈ మిషన్ యాక్టివేట్ చేసినప్పుడు ఆ ఛాంబర్ లోపల సూర్యుడి మీద ఉండే టెంపరేచర్ కన్నా ఎక్కువ వేడి క్రియేట్ అవుతుంది. దీనిలో నుండి విపరీతమైన రేడియేషన్ కూడా జనరేట్ అవుతుంది. దీనిని యాక్టివేట్ చేసినప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా స్పెషల్గా సీల్ చేసిన కంట్రోల్ రూమ్లో ఉంటారు. జీ మిషన్ ఫైర్ చేసిన ప్రతిసారి ఒక షాక్ వేవ్ క్రియేట్ అవుతుంది. ఆ పవర్కి చిన్నపాటి భూకంపంలా వచ్చి బిల్డింగ్ మొత్తం వైబ్రేట్ అవుతుంది. ఇదంతా కూడా జస్ట్ ఒక క్షణంలో ఒక మెరుపులా జరిగిపోతుంది. ఈ జీ మిషన్ యాక్టివేట్ చేసినప్పుడు దానిని ఫోటో తీస్తే దాని ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఈ జీ మిషన్ అనేది విశ్వాన్ని, అలాగే నక్షత్రాల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంతో పాటుగా వెపన్ రీసెర్చ్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. నాసా ఇప్పటి వరకు చేపట్టిన అతి ప్రతిష్టాత్మకమైన సవాలుతో కూడుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇది మన విశ్వాన్ని లోతుగా పరిశోధించడానికి ఉపయోగపడే ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ. దీనికోసం వేల మంది సైంటిస్టులు, ఇంజనీర్లు కలిసి పనిచేశారు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, ఇలా 3 మేజర్ స్పేస్ ఏజెన్సీలు కొలాబరేట్ అయ్యి దీన్ని డెవలప్ చేశారు. దీనికోసం ఏకంగా $10 బిలియన్ ఖర్చు అయింది. ఇప్పటి వరకు ఏ టెలిస్కోప్ చేయలేనంత ఎఫిషియెంట్గా ఇది పనిచేస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒకవేళ చంద్రుడి మీద ఒక ఈగ ఉంది అనుకుంటే ఆ ఈగ బాడీ నుండి వచ్చే హీట్ ఎనర్జీని కూడా ఈ టెలిస్కోప్ గుర్తించగలదు. దీనిని తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఆర్బిట్లో పెట్టడం ఇంకా కష్టం. ఈ టెలిస్కోప్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L2 అంటే లెగ్రాంజ్ పాయింట్ 2 అనే ప్లేస్లో పెట్టారు. టెన్నిస్ కోర్ట్ అంత సైజ్, 3 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తుండే ఈ టెలిస్కోప్ 5 మీటర్ల వెడల్పుండే రాకెట్లో సరిపోదు కాబట్టి దానిని ఓరిగామి విధానంలో రాకెట్లో పట్టే విధంగా మడత పెట్టి పంపారు. అయితే దీనిని పంపడం గొప్ప కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అది అన్ఫోల్డ్ అవ్వడం చాలా కష్టం. దీనిని అన్ఫోల్డ్ చేయడానికి కేబుల్స్, పుల్లీస్, గేర్స్, స్ప్రింగ్స్, బేరింగ్స్ ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలి. ఏ ఒక్కటి పనిచేయకపోయినా మొత్తం ప్రాజెక్ట్ దెబ్బతింటుంది. నక్షత్రాలు, గ్రహాల పుట్టుక నుండి సోలార్ సిస్టమ్కి బయట ఉండే గ్రహాలను ఎనాలిసిస్ చేయడానికి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది. 1360 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన నక్షత్రాలు, గ్యాలక్సీల నుండి వచ్చే ఇన్ఫ్రారెడ్ లైట్ని కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి ఆల్రెడీ కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మన భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో గంటకి సుమారుగా 28,000 కిలోమీటర్ల వేగంతో మన భూమి చుట్టూ తిరుగుతుంది. అలా ప్రతి 90 నిమిషాలకు ఒకసారి మన భూమి చుట్టూ ఒక రౌండ్ తిరుగుతుంది. ఈ ISS అనేది భూమి మీద నుండి వెళ్లిన ఆస్ట్రోనాట్స్
స్పేస్లో రీసెర్చ్లు చేయడానికి క్రియేట్ చేసిన రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇది ఏదో ఒక దేశానికి చెందింది కాదు. అమెరికా, రష్యా, యూరప్, కెనడా, జపాన్ ఇలా 5 దేశాలకు చెందిన స్పేస్ ఏజెన్సీలు కలిసి దీనిని డెవలప్ చేశాయి. భూమి మీద నుండి వెళ్లిన ఆస్ట్రోనట్స్ సుమారుగా 6 నెలల పాటు అక్కడ ఉండి ఆ మైక్రోగ్రావిటీలో ఆస్ట్రోబయాలజీ, ఆస్ట్రానమీ, ఫిజిక్స్ ఇలా రకరకాల ఫీల్డ్స్లో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. అంతేకాదు స్పేస్ స్టేషన్లో ఎక్విప్మెంట్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండడం, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడం, రిపేర్స్ చేయడం, స్పేస్ వాక్ చేయడం వంటివి చేస్తుంటారు. దీనిలో జీరో గ్రావిటీ ఉంటుంది కాబట్టి ఒకవేళ మార్స్ వంటి గ్రహాల మీద జీవనం సాగించాలంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి, జీరో గ్రావిటీలో మొక్కలు పెరుగుతాయా, జీరో గ్రావిటీకి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇటువంటి పరిశోధనలన్నీ అక్కడ చేస్తారు. సుమారు 357 అడుగుల పొడవు, 4,19,000 కేజీల బరువు ఉండే ఈ స్పేస్ స్టేషన్ పనిచేయడానికి 1 ఎకరం విస్తీర్ణం అంత సైజులో ఉండే సోలార్ ప్యానెల్స్ ద్వారా దీనికి పవర్ అందుతుంది. ఇది రాత్రి సమయంలో ఒక వెలుగుతున్న నక్షత్రంలా వేగంగా కదులుతూ వెళ్తుంది. దీనిని ఎటువంటి టెలిస్కోప్ సహాయం లేకుండానే మనం చూడవచ్చు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక కంప్లీట్ వీడియో చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్లో తెలుగుబడి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీలో ఎవరికైనా డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్లో జాయిన్ అవ్వండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.